జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లోకి వెళ్ళే కన్నా ముందు సిబిఎన్ గారి రెజ్యూమ్లో ఇప్పుడు కానీ ఇంతకు ముందు కానీ అంతకు ముందు కానీ కామన్గా కనిపించేవి ఏంటంటే మోసపూరిత హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల మీద కుట్రలు చేయడం, కుతంత్రాలు చేయడం, దోచుకు తినడం, దాష్టికం చేయడం, దౌర్జన్యం చేయడం. ఇవి జగన్ గారి ప్రెస్ మీట్లో కనిపించే కామన్ ఆస్పెక్ట్స్. అంటే కుట్ర, కుతంత్రం, దౌర్జన్యం, వీటికి ఎన్ని పర్యాయ పదాలు ఉంటాయో, ఎన్ని సినోనిమ్స్ ఉంటాయో, ఇవన్నీ ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్కటి నేర్చుకుని వస్తారేమో. నా పాయింట్ ఏంటంటే, ఒకవేళ ఈ కుట్రలు చేయడం ఆయన వ్యక్తిత్వం అనుకుందాం, కుతంత్రాలకి మోసపోవడం ప్రజల హాబీ అనుకుందాం, అయిపోయింది కదా డిస్కషన్. ఇది ప్రజలు సిబిఎన్ అనే వ్యక్తి చూసుకుంటారు కదా, నిజంగా ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారా, లేకపోతే రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ అమలు చేస్తున్నారా, ఇవన్నీ మనం ప్రతిసారి మాట్లాడలేం. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సిబిఎన్ ఇచ్చేశారు, లేకపోతే వైఎస్ఆర్ ఇచ్చేశారు, రోసా ఇచ్చేశారు, చరిత్రను తీసుకొచ్చి చెప్పేంత టైం ఎవరికి ఉండదు. సో లెట్సే ఆయన మోసం చేస్తారనుకుందాం, ప్రజలు మోసపోతారు, అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. వీళ్ళు మోసపోయినా మీకు మా గురించి మీకు సీఎం పదవి ఇవ్వడానికి కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కానీ ప్రజలు సిద్ధంగా లేరని చెప్పి రూలింగ్ వచ్చినప్పుడు, ప్రజలు ఆ తీర్పు ఇచ్చినప్పుడు పదే పదే అది ఎందుకు డిస్కస్ చేస్తారు? ఇప్పుడు 6 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదించింది. ఇది రాబోయే సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లోనో జరుగుతుంది. దీని గురించి దీనిపైన తప్పులు ఒప్పులు ఉంటే జగన్ గారు మాట్లాడచ్చు కదా. లేకపోతే ఆన్ గోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ముందు నుంచి ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన, కూటమి ఇచ్చిన హామీల్లో ఒక 2 హామీలు తప్ప మిగతా అన్ని ఆల్మోస్ట్ అమలు చేస్తున్నారు. కొన్ని ఈ బడ్జెట్లో ప్రకటించారు. వీటిపైన మాట్లాడచ్చు కదా. ఎప్పుడు కూడా ఈ కుట్ర, కుతంత్రం, దౌర్జన్యం, ఈ సినోనిమ్స్ లేకపోతే ఈ పర్యాయ పదాలు ఎందుకు ప్రజలకి? ప్రజలంతా ఖాళీగా ఉన్నారనుకుంటున్నారా ఏంటి? అది పక్కన పెడితే ఈ గవర్నమెంట్కి సంక్షేమం చేయడం రాదు. ఈ గవర్నమెంట్ సంక్షేమం చేయడం నేర్చుకోవాలి. నారా లోకేష్ గారు కానీ, సిబిఎన్ గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ సంక్షేమం చేయడం నేర్చుకోవాలి. జోక్స్ అపార్ట్, మంచి చేయడం, చెడు చేయడం ఏంటి? సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అసలు ఎలా పరిపాలించాలి, రూల్ ఆఫ్ లా అంటే ఏంటి, బుక్స్ ఉన్నాయి, అసెంబ్లీ ఉంటుంది, చరిత్ర ఉంటుంది. ఇవి కొత్తగా ఎవరు వచ్చినా చేసేదేం లేదు. కొత్త కంపెనీ తేవడమో, కొత్త వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టడం తప్ప పెద్ద పరిపాలన అనేది సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. మంచి చేయడం ఏంటంటే ఎమ్మెల్యే గెలిపించిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళటమే మంచి చేయడం. అదే మొట్టమొదటి ప్రాధాన్యం. అదే చేయకుండా పదే 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 మంచి 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 ఏముంటది మంచి? సరే, ఇది పక్కన పెడితే వీళ్ళందరినీ బర్తరఫ్ చేయొచ్చు కదా. బర్తరఫ్ చేస్తే మళ్ళీ మేము అసెంబ్లీ స్కిప్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గెలిపించమంటారా? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.